గెలిపించకపోతే చచ్చిపోతాను శవయాత్ర అంటూ ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరి ఎన్నికల్లో విజయం సాధించాడు పాడి కౌశిక్ రెడ్డి. అతని బ్యాడ్ లక్ ఏంటంటే పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఇక అప్పటి నుంచి అత్యంత వివాదాస్పద నేతగా నిత్యం లేనిపోని పబ్లిసిటీ స్టంట్లతో ఫోకస్ అవుతున్నాడు. ప్రతి దాంట్లో వేలో కాలో పెట్టడం, దాన్ని రాజకీయ సంచలనంగా మార్చడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. తాజాగా మరో వివాదంలో తలదూర్చారు కౌశిక్ రెడ్డి. అసలు కౌశిక్ రెడ్డి చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయా, లేదంటే కేసుల ఉచ్చులో ఇరుక్కుంటున్న గులాబీ పెద్దలు అతన్ని ముందు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎన్ని పాటలు పడ్డారో, ప్రజలను ఏ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈటెల రాజేందర్ గురించి పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. గెలవకపోతే చావే శరణ్యమని సెంటిమెంట్ డైలాగులు పండించి త్రిముఖ పోటీలో ఎలాగోలాగు విజయం సాధించారు. గెలిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారట. అయితే అతను గెలిచాడు, కానీ కారు పార్టీ మాత్రం అధికారానికి దూరమైంది. సాధారణంగా రాజకీయ నాయకులు అనేక వివాదాల్లో చిక్కుకుంటూ ఉండడం చూస్తూనే ఉంటాం. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం వివాదాలకే కేర్ ఆఫ్ గా మారిపోయాడు. ఎందుకంటే ఆయన పొలిటికల్ కెరియర్ అంతా వివాదాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మెప్పు కోసం ప్రతి దాంట్లో వేలు పెట్టడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. అప్పట్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీ ఎపిసోడ్లో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తలదూర్చి లోకల్, నాన్ లోకల్ డైలాగులు వేసి సోషల్ మీడియాలో సెటిలర్లు ఆగ్రహానికి గురయ్యారు. అరికపొడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం మర్చిపోకముందే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. తెలంగాణ ఇలవేల్పుగా ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రంలో రీల్స్ తీసుకున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్ చేసిన వీడియోను ఆయన పంచుకోవడం వివాదానికి దారితీశాయి. యాదగిరిగుట్ట క్షేత్రంలో అతను అలా చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై ప్రదర్శించిన దూకుడు తీవ్ర విమర్శల పాలవుతుంది. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇది కాస్త ఇద్దరు కొట్టుకునే స్థాయికి చేరింది. సమావేశంలో కౌశిక్ తీరు ఉద్రిక్తతలకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బయటకు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే అది మీ వల్ల కాదు. అధికారులను కూడా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ కలలు కంటున్నట్లు ఇక్కడ కూడా తాము తిరిగి అధికారంలోకి వస్తామని, కొంతమంది ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వారి సంగతి తేలుస్తామని వార్నింగ్లిస్తున్నారు. అనవసర దూకుడు ప్రదర్శిస్తున్న కౌశిక్ రెడ్డి అధికారులు అతి చేస్తున్నారని విమర్శిస్తూ వారెవర్ని తాము పవర్లోకి వచ్చాక వదిలిపెట్టబోమంటున్నారు. మొదటి నుంచి కౌశిక్ ఇదే తీరు అలవాటుగా చేసుకున్నాడు. గొడవలు పడి మీడియాలు హైలైట్ అయి తమ అధినేతల దృష్టిలో పడేందుకు అతను ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా కౌశిక్ రెడ్డిది ఓవర్ యాక్షన్ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందని అంటున్నారు. ఆ ఓవర్ యాక్షన్ ఫలితంగానే ఇప్పుడు ఆయనపైన 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో పాడి కౌశిక్ రెడ్డిపై 3 క్రిమినల్ కేసులు పెట్టారు. సంజయ్ పిఏ ఇచ్చిన ఫిర్యాదుతో 1 టౌన్ పిఎస్లో ఓ కేసు ఫైల్ అయింది. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశాన్ని గందరగోళం క్రియేట్ చేసి సమీక్షను పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో 3వ కేసు ఫైల్ చేశారు పోలీసులు.
గులాబీ పార్టీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందన్న ధీమాతో పార్టీ మారి మరీ ఆ పార్టీ టికెట్ దక్కించుకున్న కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత ఫిరాయింపులపై మాట్లాడుతూ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతుంది. వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళుకొట్టి కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లో అవకాశం ఇచ్చి తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు కూడా గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది. లైబ్రరీ చైర్మన్ అవుతుంటే ఆయన బెదిరిస్తూ ఉంటుంది జైంట్ కలెక్టర్. కాంగ్రెస్ సీనియర్లు అతని వ్యవహార తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ కమిషన్లు నడుస్తున్నాయి. మరోవైపు ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ గట్టిగానే ఇరుక్కుంటున్నట్టు కనిపిస్తున్నారు. తాము ఆధారాలతో సహా దొరికిపోవడంతో గులాబీ పెద్దలు వాటిని డైవర్ట్ చేయడానికి కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి మాజీ క్రికెటర్ అయిన కౌశిక్ ఆ కుప్పిగంతులు ఇప్పటికైనా మానేస్తారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.